హాయ్ ఫ్రెండ్స్, అందరం కలిసి పెద్దయ్య స్వామి గుట్టకైతే వెళ్తున్నామండి. ఇది ఎక్కడో లేదు, దండపల్లిలో ఉందండి. దండపల్లి నుండి 10-12 కిలోమీటర్ల దూరంలో ఈ పెద్దయ్య స్వామి గుట్ట అనేది ఉంది. మేమైతే అందరం ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా వెళ్ళామండి. చూసారా, వెళ్తున్న దారిలో పచ్చని అడవులు, వాగులు అయితే ఉన్నాయి. వీటిని దాటుకుంటూ మనమైతే గుట్టను ఎక్కాల్సి ఉంటుంది. సరదాగా మేమైతే ముచ్చట్లు పెట్టుకుంటా హ్యాపీగా అందరం వెళ్ళామండి. మీరు ఎంతమంది వెళ్ళారో మాకైతే చెప్పండి కామెంట్ చేసి. చూసారా ఎంతమంది వెళ్ళామో, చాలా బాగుందండి. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను పెద్దయ్య గుట్టకు, అయితే చాలా ఎంజాయ్ చేసాము. చూసారా, మా నాని అందరు పిల్లల్ని ఎత్తుకొని అలా అలా ముచ్చట్లు పెట్టుకుంటూ మేమైతే గుట్టను ఎక్కేసాము. సరదాగా చాలా బాగుందండి. పచ్చని అలా వాగులు చూడండి ఎంత సూపర్గా ఉన్నాయో. పెద్దయ్య స్వామి గుట్ట అయితే వచ్చేసిందండి. మనసారా కోరుకుంటే కోరికలను తీరుస్తాడంట ఈ దేవుడు. రైతులు చాలా నమ్ముతారండి. ఇక్కడ దగ్గరలో చిన్నయ్య గుట్ట కూడా ఉందంట. 1000 అడుగుల గుట్టను 15 నిమిషాలలో దేవుడు ఎక్కుతాడంట అండి. ఇక్కడికి ఆదివారం, గురువారం ఎక్కువ మంది వస్తారంట అండి. మేమైతే గురువారం వెళ్ళాము. చాలా మంది ఉన్నారు. చుట్టుప్రక్కల చూడండి, కోతులు కూడా చాలా ఉన్నాయండి. అందరం కలిసి గుడికైతే వెళ్ళామండి. మొక్కైతే తీర్చుకున్నాము. కొబ్బరికాయ కొట్టి పూజ అయితే చేసుకున్నామండి. పూజ చాలా ప్రశాంతంగా జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఇక్కడ గుట్ట మీద సాయంత్రం లోపు వండుకునే వాళ్ళు వండుకుంటున్నారండి. సాయంత్రం అయిందంటే గుట్ట మీద ఉండనివ్వరాట, పులులు తిరుగుతాయని చెప్తున్నారు. రిస్క్ ఎందుకని మేమైతే పిల్లల్ని పట్టుకొని గుట్ట కిందకి అయితే వెళ్ళి వండుకున్నాము. సరదాగా కొన్ని ఫోటోలు అయితే దిగాము. అందరం కలిసి గుట్ట కిందకి అయితే దిగుతున్నామండి. చూసారా పిల్లల్ని ఎలా ఎత్తుకున్నారో. నడవడం చాలా కష్టం కదండి పిల్లల్ని పట్టుకొని, అందుకే ఎత్తుకొని వెళ్తున్నారు. దారిలో చిన్నది ఆకలి అవుతుందంటే కొబ్బరి ముక్క అయితే కొట్టి ఇచ్చాడు మా చిన్నోడు. చూడండి ఎలా ఆడుకుంటున్నాడో. వాగైతే దాటుతున్నామండి. రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము అందరము. వంటలు అయితే సురువు చేసాము. గుట్ట కిందికి వచ్చి అందరం ఒకటే దగ్గర ఉన్నామండి. వంటలు అయితే పూర్తి చేసుకున్నాము. చిన్నపిల్లలతో సరదాగా ఇలా వీడియో తీసుకుంటూ ఎంజాయ్ చేస్తూ. పాప చూడండి ఎంత క్యూట్గా ఉందో. మీరు కూడా మీ ఫ్యామిలీతో ఇలా వచ్చి ఎంజాయ్ చేశారా? మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.